హాయ్ అండి. ఈ వారం ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి. అక్కడ నాటుకోళ్ళు కోడిపుంజైనా, కోడిపెట్టైనా చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అనేది ఇస్తున్నారు. మీకు ఈ నాటుకోళ్ళ వీడియో కావాలంటే మా వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ చేపల మార్కెట్ కూడా వెళ్తున్నామండి. ఆ చేపల మార్కెట్లో కూడా చేపలనేది చాలా రకాల చేపలు అమ్ముతున్నారు. సముద్రం చేపలు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. కాలవవి కానీ, చెరువువి కానీ అన్ని రకాల చేపలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ వారం ఏ చేపలు వచ్చినాయి ఏంటనేది ఒకసారి వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుట్టలు వచ్చేపాటికి మీకు జత వచ్చేపాటికి 3000 చెప్పాడండి. 2500 పైనకి ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క కోడి పెట్ట వచ్చేపాటికి 2 కేజీలు 2 కేజీలన్నర అలా ఉందండి. మంచి హెల్తీగా ఉన్నాయి. ఈ కోడి పెట్టలైనా ఇక్కడ ఇళ్ళ కాడ శ్రద్ధగా పెంచుకున్న కోడి పెట్టలండి. మంచి టేస్ట్ ఉంటాయి, మంచి రుచికరంగా ఉంటాయి. ఈ కోడి పెట్టలు కానీ మీకు కావాలంటే కనుక ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటుకోళ్ళ సంతకైతే వచ్చినట్టయితే మార్నింగ్ 5 నుంచి 9 వరకు రన్ చేస్తారండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తున్నారు. కోడి పుంజులు కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఈ వారం ఉన్నాయండి. మంచి హెల్తీగా ఉన్న కోడి పుంజులు అయితే అమ్ముతున్నారు. మంచి యాక్టివ్గా ఉన్న కోడి పుంజులు అమ్ముతున్నారు. మంచి అగ్రెసివ్గా ఉన్న కోడి పుంజులు అమ్ముతున్నారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైజులు అండి. ఒక్కొక్క కోడి పుంజు ఒక్కొక్క రేటు ఉందండి. మీరు ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఈ అన్న అయితే కోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ కొనుక్కొని తీసుకెళ్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ కోడిపెట్టలు ఉన్నాయి. ఈ జత వచ్చేప్పటి 2000 చెప్పాయండి. ఫైనల్ అయితే 1500కి ఇచ్చేస్తున్నారు. దీని వెయిట్ వచ్చేప్పటికి ఒకటి కేజీన్నర అలా ఉంటాయండి. ఇళ్ళకాడ పెంచుకునే వాళ్ళకైతే మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. కోడి పుంజులు అయితే మంచి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. అక్కడ చూడండి, ఆటోలో పెట్టి కోళ్ళు అనేది తీసుకొచ్చి అమ్ముతున్నారు ఈ అన్న వాళ్ళైతే. చూడండి, చాలా అంటే చాలా అన్ని కోడిపెట్టలేనండి. అన్ని కోడిపెట్టలు, కోడి పుంజులు కూడా ఉన్నాయండి. కోడి పుంజులు కూడా ఉన్నాయి అన్న దగ్గర. కోడిపెట్టలు వచ్చేపాటికి మీకు జత వచ్చేపాటికి 3000 అలా చెప్తున్నారు. మీకు ఫైనల్ వచ్చేపాటికి 2500. ఇదే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి. మీరు వచ్చి బేరం ఆడుకోవచ్చు. మీకు మంచి హెల్దీ అయిన కోడిపెట్టలు అయితే ఈ మార్కెట్లో దొరుకుతాయి. ఒరిజినల్ దొరుకుతాయండి కోడిపెట్టలు. నాటు కోడి పెట్టలు అయితే ఒరిజినల్ కూడా ఉంటాయి. అది ఇక్కడ అంటే అనేక రకాల పుంజులు కానీ కోడిపెట్టలు కానీ అమ్ముతారు, కానీ ఒరిజినల్ కూడా దొరుకుతాయండి. ఆ కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ దాన్ని బట్టి రేట్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ మార్కెట్కి వచ్చారంటే మీరు బేరం ఆడుకొని తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కొనపడే కోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ జతల లెక్క అమ్ముతున్నారండి. జత కోడి పుంజులు వచ్చేపాటికి 3500 చెప్పారండి. జత కోడి పెట్టలు వచ్చేపాటికి 2500 చెప్పారు. ఇవేంటంటే ఫైనల్ రేట్ వచ్చేపాటికి మీకు కోడి పుంజులు అయితే 3000కి ఇస్తున్నాడు. కోడిపెట్టలు అయితే 2000కి ఇస్తున్నాడు. మీకు దీని వెయిట్ వచ్చేపాటికి మీకు కోడి పుంజులు వచ్చేపాటికి 2 కేజీలు ఉందండి. కోడిపెట్ట వచ్చేపాటికి కేజీన్నర ఉంది. చూడండి, ఇక్కడ కోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఇలా బుట్టలతో తీసుకొచ్చి అమ్ముతారండి. ఇలా ఏంటంటే హోల్సేల్గా కావాలంటే కనుక ఇస్తూ ఉంటారనమాట. ఎక్కువగా బల్క్గా కావాలన్నా కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ సప్లై చేస్తూ ఉంటారు. ఇవి సొంతగా ఇళ్ళగడ పెంచుకున్న కోడి పుంజులు కానీ పెట్టలు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఈ కోళ్ళ సంతలు అయితే అమ్ముతూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడ కోడి పుంజు చాలా అంటే చాలా బాగుందండి. మంచి హెల్తీగా ఉంది. దీని రేట్ వచ్చేప్పటికి 6000 చెప్పాడండి. ఫైనల్ అయితే 5000కి ఇచ్చేస్తున్నాడు. దీని వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల దాకా ఉందండి. మంచి హైట్ ఉంది, మంచి అగ్రెసివ్గా ఉంది. ఇది ఇంటికాడ తీసుకెళ్ళి పెంచుకునే వరకు అయితే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అండి. చాలా అంటే చాలా బెనిఫిట్లు ఉంటాయండి. ఈ కోడిపుంజు కానీ తీసుకెళ్ళి ఇండ్లకాడ పెంచుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఏంటంటే మీకు కోడిపుంజులు కావాలి అనుకున్న వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చండి. చూడండి, పుంజు ఫైనల్ అయితే 2000కి ఇచ్చేస్తున్నాడు. కోడి పెట్టలు కూడా ఉన్నాయండి. ఈ కోడి పెట్టలు వచ్చేప్పటికి మీకు చూడండి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి, మంచి అగ్రెసివ్గా ఉన్నాయి, మంచి హెల్తీగా ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కోడి పెట్టలే. మీకు ఈ కోడి పెట్టలు వచ్చేప్పటికి 1500, 2000, 1000 అలా ఉన్నాయండి రేట్లు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి హెల్తీ అయిన కోడి పెట్టలు అండి. ఈ మార్కెట్లో ఏంటంటే ఎక్కువగా హోల్సేల్గా అమ్ముతూ ఉంటారండి. ఎక్కువగా వస్తూ ఉంటాయి వారం వారం.
కోడి పుంజులైనా అంతేనండి. కోడి పుంజులైనా సరే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్‌లో అయితే అందిస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ కోడి పుంజు వచ్చేపాటికి మీకు 4,500 చెప్పండి. 4,500కి అయితే ఇచ్చేస్తా అన్నాడు. वापस काय करू बाबा पेंडिंग ನೋಡ್ತಾ वापस काय करू ಏನಾಟ ಕಾಚ್ ಐತಿ ಓಳೆ ಏಕ ನೋಡ ಬಿಕ ಬರೋ చూడండి ఇక్కడ కోడి పిట్టలు అయితే చూడండి మీకు జత వచ్చేపాటికి 3,000 చెప్పండి. 2,500 పైన ఇచ్చేస్తాడు. ఒక కోడి పిట్ట వచ్చేపాటికి 2 కేజీల దాకా ఉందండి. చూడండి ఇక్కడ కనపడే కోడి పుంజు అయితే వాడికి మీరు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు. 1,500 చెప్పాడండి. 1000 రూపాయలకి అయితే ఇచ్చేస్తాడు. చూడండి ఎంత హైట్ ఉందో, చాలా పెద్ద మంచి హైట్ ఉందండి. చాలా కాళ్ళు కూడా చూడండి అంతంత బారున్నాయో. ఇవి ఇంటికాడ తీసుకెళ్ళి పెంచుకునే కోడి పుంజులు కానీ కోడి పెట్టలండి ఇవి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కోడి పెట్టలు ఏంటంటే ఇంటికాడ తీసుకెళ్ళి పెంచుకుంటే కనుక మంచి హెల్దీ అయిన కోడి పెట్టలు కానీ హెల్దీ అయిన కోడి పుంజులు కానీ అవుతాయండి. మీరు కావాలంటే ఇక్కడ జతల లెక్క తీసుకెళ్ళి పెంచుకోవచ్చండి. చూడండి చాలా అంటే చాలా హైట్ ఉంది. ఇది వెరైటీగా ఉంది మార్కెట్లో. ఈ కాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఈ బుట్ట నిండా కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ ఉన్నాయి. మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఈ అన్నల దగ్గర అయితే దొరుకుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ చూడండి హోల్సేల్గా కూడా ఇస్తూ ఉంటారనమాట. బుట్ట నిండా కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ ఉంటాయండి. ఇలా తీసుకొచ్చి చుట్టుపక్కల పల్లెటూరుని తీసుకొచ్చి ఇక్కడ ఈ మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి. చెప్తావా అంటే కోడి ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్దామండి. అక్కడ చేపలు ఏ చేపలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి ఈ వారం కూడా చేపలు కొరమేలు చూడండి, పెద్ద పెద్ద కొరమేలు అండి ఇవన్నీ. చూడండి రాగన్లు కానీ బొచ్చులు కానీ చాలా అంటే చాలా రకాలు వచ్చినాయి. పీతలు కూడా ఉన్నాయండి. చాలా రకాలైన చేపలు అయితే ఉన్నాయి. చూడండి బంగారు తీగలు ఇవన్నీ కొరమేళ్ళు అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద కొరమేళ్ళు ఉన్నాయి. ఒక్కో సైజు వచ్చేప్పటికి 2 కేజీలు 3 కేజీలు దాకా ఉన్నాయండి. రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారండి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, రొయ్యలు కూడా ఉన్నాయి. చూడండి ఇవన్నీ మొత్తం చేపలేనండి. ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ కొరమేళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. వారం వారం అయితే ఈ మార్కెట్కి పెద్ద మార్కెట్ అండి. ఈ మార్కెట్కి అయితే అన్ని రకాలైన చేపలు అయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి బొచ్చులు కానీ రాగెండ్లు కానీ బంగారు తీగలు కానీ మేన్ చేపలు కానీ అన్ని రకాలు అమ్ముతారండి. ఒక రకంగా అనేది కాదు, అన్ని రకాలు అయితే అమ్ముతారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. పొద్దున్నే మార్నింగ్ వచ్చి ఇక్కడ ఈ మార్కెట్లో అనేది రన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా సంచులతో తీసుకొచ్చి కొరమేళ్ళు అమ్ముతూ ఉంటారు. చుట్టుపక్కల చెరువుల్లో కాలువల్లో వీటిలో పట్టి తీసుకొచ్చాము. చూడండి ఇక్కడ బొమ్మిడాయిలు ఇవి కేజీ వచ్చేపాటికి 1,500 చెప్పండి. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. టేస్ట్ మాత్రం పులుసు పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి పీతలు ఎంత పెద్దగా ఉన్నాయో. పీత ఒక్కో పీత వచ్చేపాటికి కేజీ దాకా ఉందండి. కేజీ వచ్చేపాటికి 600 అని చెప్తున్నారు. ఒక అరిచేత పైన ఉంటుంది, చెయ్యి సైజు ఉందండి. చూడండి చేపలు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. చూడండి ఇవన్నీ బొమ్మడాయలేనండి, పెద్ద పెద్ద బొమ్మడాయలు అనమాట. మార్కెట్లో ఈ వారం అయితే బొమ్మడాయలు కూడా బాగానే వచ్చినాయండి. బొమ్మడాయలు అయితే టేస్ట్ మాత్రంలో సూపర్ ఉంటాయండి. మేన్ చేపలు గంజి ఇది టోనా ఫిష్ అండి. కేజీ వచ్చేప్పటికి 300 అని చెప్పాడు. మేన్ చేపలు కూడా ఉన్నాయండి.
మా పాల పరిగెలు పాల చేదు పరిగెలు అంటారు కదా, ఈ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ కొరమీను కూడా ఉన్నాయండి. చూడండి ఇవన్నీ సముద్రం చేపలేనండి. చాలా టేస్ట్ ఉంటాయి. చాలా మేన్ చేపలు అన్నమాట ఇవి. ఇవన్నీ ఇవన్నీ చైనా గురకలు అంటారు. ఇవి కూడా తింటా ఉంటారు అనమాట చాలా మంది. చూడండి ఇవన్నీ మీకు చేపలేనండి. చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి చేపలు. చూడండి ఇక్కడ ఈ చేప కనపడే చేప వచ్చేపాటికి మీకు కేజీ వచ్చేపాటికి 150 అన్నారండి. ఇవి దగ్గర దగ్గర 2 కేజీల దాకా ఉంది. చూడండి ఇక్కడ బొచ్చులు కూడా ఉన్నాయి. అవి కూడా 2 కేజీల పైన ఉన్నాయండి. ఇది వచ్చేప్పటికి కేజీ వచ్చేప్పటికి 200 అని చెప్పి అన్నారు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇదిగోండి చూడండి ఇక్కడ చందుబాయ్ అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి అన్నారు. ఈ పెద్ద పెద్ద చందుబాయ్ కూడా అమ్ముతున్నారండి. చూడండి ఇక్కడ 3 కేజీల చేపలు దగ్గర దగ్గర 5 కేజీల చేపలు ఉన్నాయి. చాలా అంటే చాలా రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్లు అండి. మీకు ఈ మార్కెట్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ మార్కెట్లో ఇచ్చిన రేట్లు ఎక్కడ ఇవ్వరండి. రేట్లు కొద్దిగా పెంచే ఉంటాయి కానీ తక్కువ ఉండవండి. చూడండి ఈ మార్కెట్లో అయితే చాలా అంటే చాలా రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి. అన్ని రకాలైన చేపలు దొరుకుతాయి. రొయ్యలు కూడా దొరుకుతాయి. రొయ్యలు కూడా మీ కేజీ మ్యాక్సిమం 200, 250, 300 అంత మించి ఉండవండి. రొయ్యలు కూడా మీకు సైజుల వారీగా పెద్ద పెద్ద రొయ్యలు కూడా దొరుకుతాయి. చిన్న చిన్న రొయ్యలు దొరుకుతాయి. సైజుల వారీగా దొరుకుతాయి. చేపలైనా అంతేనండి. చిన్న చేప కాడి నుంచి పెద్ద చేప వరకు ఈ మార్కెట్లో అమ్ముతారండి. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే ఈ చేపలు అయితే అమ్ముతున్నారు. చూడండి మీరు కావాలంటే వారం వారం ఇక్కడ ఎక్కువగా చేపలు సేల్ అనేది చేస్తూ ఉంటారనమాట. Thank you for watching VV Kumar Vlogs 5.